ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే చిట్టి పొట్టి ఏంటి? చిట్టి అంటే గర్ల్ ఫ్రెండ్, పొట్టి అంటే సిస్టరా, లేదంటే ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారా? అసలు ఏంటి చిట్టి పొట్టి టైటిల్? అయ్యో అసలు అది కంప్లీట్లీ రాంగ్ థింగ్. అది చిట్టి పొట్టి సిస్టర్ ని, ఇంట్లో సిస్టర్ ని చిట్టి అని పిలుస్తారు. ఒక్కరేనా చిట్టి పొట్టి అంటే? ఇద్దరు కాదా? ఇద్దరు చిట్టి పొట్టి. అయితే చిట్టి అని పెట్టొచ్చు, లేదంటే పొట్టి అని పెట్టొచ్చు పేరు. మీరు చిట్టి పొట్టి ఉంది కాబట్టి ఎవరి కోసం అది? అదే చిట్టి పొట్టి చెల్లి అంటాం కదా, సో దానికోసం పెట్టిన పేరు అది. కంప్లీట్లీ సిస్టర్ ని బేస్ చేసుకొని అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో పెట్టిన. ఏది మీరు ఎలా ముద్దుగా ఎలా పిలుస్తారు చెల్లిని? ఒకసారి సినిమాలోనే బయట మూవీలోనే చిట్ట అంటే సిచ్యువేషన్ బట్టి చిట్టి 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 అంటాడు ఒకసారి, అట్లా అంటాడు ఒకసారి చిట్టి అని ఒకసారి అరుస్తాడు, కోపం అన్ని ఉంటాయి కదా, కొట్టుకుంటాం తిట్టుకుంటాం అన్ని మిక్స్డ్ ఎమోషన్స్. చెల్లెలంటే ప్రాణం మీకు మూవీ. సో మెయిన్లీ చిట్టి పొట్టి అంటే మీరు సిస్టర్ సెంటిమెంట్ అన్నారు. చిట్టి పొట్టి కన్నా బుజ్జి, ఓకే టైటిల్ అర్థమైంది మాకు. ఎన్ని రోజులు అసలు ఈ టైటిల్ చిట్టి పొట్టి అని ఎందుకు తీసుకున్నారు ఏంటి అని చిన్న కన్ఫ్యూజన్ ఉండింది. ఎనీవేస్ మరి సిస్టర్ సెంటిమెంట్స్ తో వచ్చిన మూవీస్ చాలా వరకు హిట్ అయ్యాయి. లైక్ అన్నవరం కానివ్వండి, తొలి ప్రేమ కానివ్వండి, అండ్ మన ఆర్తి అగర్వాల్ గారి మూవీ ఉంది గోరింటాకు. ఇవన్నీ హిట్ మూవీస్. పుట్టింటికి రా చెల్లి. మరి ఇన్ని ఇయర్స్ తర్వాత మన ముందుకి ఈ చిట్టి పొట్టి మూవీతో ముందుకు వచ్చారు. సో జనాలు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువనే ఉంది. మీరు ఏం ఫీల్ అవుతున్నారు? లైక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ మూవీ అని అనుకుంటున్నారు? డెఫినెట్లీ మీరు చెప్పినట్టు సిస్టర్ సెంటిమెంట్ మీద వచ్చిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆర్ వెరీ బిగ్ హిట్స్ అండ్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఏ కొంచెం ఒక టైం వరకు, ఒక డెకేడ్ వరకు గుర్తు. ఇప్పుడు మీరు మెన్షన్ చేస్తున్నారు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వి రిమెంబర్. అండ్ యాక్చువల్గా వాటి కంటే ఇది కొంచెం బెటర్గా ఉంటుందని నేను చెప్పగలను. ఎందుకంటే దానికి రీజన్ కూడా చెప్తాను. మీరు ఇంతకు ముందు మెన్షన్ చేసిన మూవీస్ అన్నిట్లో ఎవ్రీ టైం సిస్టర్కి ఒక ప్రాబ్లం రావడం, హీరో అదే అన్నయ్య వెళ్ళి కాపాడడం, ప్రొటెక్ట్ చేయడం, కాపాడడం, ఫైట్ చేయడం, ఇదంతా ఆనవాయితీ జరుగుతుంది. దిస్ ఈస్ మోర్ దెన్ దట్, విచ్ ఇస్ బియాండ్ మన దాంట్లో ఉంటుంది. ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ఒక చెల్లికి ప్రాబ్లం వస్తుంది, ఫైట్ చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు, ఇది ఓకే, అది కూడా ఒక భాగం వరకు ఉంటుంది. బట్ అంతకు మించి ప్రతి ఇంట్లో సిస్టర్ యొక్క గొప్పతనాన్ని చెప్పే సినిమా. లైక్ నాకు ఒక సిస్టర్ ఉంది, మా నాన్నకు సిస్టర్ ఉంటుంది, మా అమ్మకు ఒక బ్రదర్ ఉంటాడు, సో తను కూడా సిస్టర్, ఒక ఇంటి సిస్టర్ తను. మా తాతకు ఒక సిస్టర్ ఉంటుంది, మా నాన్నమ్మకు ఒక బ్రదర్ ఉంటాడు, తను సిస్టర్. అంటే వాళ్ళ యొక్క ఎమోషన్, అంటే ఒక పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళిన ఒక ఆడబిడ్డ పెళ్ళైన తర్వాత పుట్టింటి గురించి ఆలోచిస్తుంది. సో తన భర్తకున్న పరిస్థితుల వల్ల కొన్నిసార్లు కలవకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, ఈగోస్ వల్ల కావచ్చు, గొడవల వల్ల కావచ్చు, ఆస్తులు, చాలా సో మెనీ ఎలిమెంట్స్ ఉంటాయి, రీజన్స్ ఉంటాయి. వాటి వల్ల చాలా మంది కలవలేకపోతున్నారు. అవన్నీ మనం అడ్రస్ చేస్తున్నాం, వాళ్ళ యొక్క బాధ కూడా అడ్రస్ చేస్తున్నాం మనం. సో ఏదున్నా అన్ని పక్కన పెట్టేసి అన్న చెల్లెలు కలిసి ఉండాలి, ఈ ఈగోస్కి వెళ్ళడం కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ ఏదున్నా కొంచెం పక్కన పెట్టి వాళ్ళకి పుట్టింటి మీద మమకారం ఉంటుంది.